హలో గైస్, ఎట్లున్నారు అందరూ? నేను మీ గౌతమ్ సార్. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం ఎప్సెట్ మ్యాథ్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అయితే మినిమం 70 మార్క్స్ లేదా 65 లేదా 60 మార్క్స్ టార్గెట్ చేయొచ్చు. అది కూడా ఇంకొక 1.5 మంతే ఉంది. ఈ 1.5 మంత్లో ఎట్లా ప్రిపేర్ అయితే ఈ స్కోర్ మనం అచీవ్ చేయొచ్చు డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా. సో వీడియోలో అయితే నేను చాప్టర్ వైజ్ వెయిటేజ్ మీకు చూపిస్తాం. అండ్ దాంతోపాటు ఏ బుక్స్ రెఫర్ చేయాలి, సిలబస్ ఎట్లా కవర్ చేయాలి, స్ట్రాటజీ ఏంటి ఎప్సెట్ మ్యాథ్స్కి, ఎలా మనం ప్రిపేర్ అవుతే చాలా మంచి స్కోర్ చేయొచ్చు, అవంతా మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. డెఫినెట్గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా చాలా యూజ్ అవుతుంది మీకు. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, మన ఛానల్లో ఎప్సెట్ మ్యాథ్స్కి సంబంధించి మొత్తం అన్ని వీడియోస్, మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తాం. ఓకే. అండ్ దీనికి మీరు ₹1 కట్టక్కర్లేదు, అన్నీ ఫ్రీ ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు ప్రాక్టీస్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా పంపిస్తూనే ఉంటా. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఈ ఛానల్. మీ ఎప్సెట్ మ్యాథ్స్ కవర్ సిలబస్ మొత్తం కవర్ చేసే బాధ్యత నాది. అది నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటా. అది మీరు ట్రస్ట్ చేయొచ్చు నన్ను. ఓకే. సో డెఫినెట్లీ ఈసారి అయితే మనం ఎప్సెట్ మ్యాథ్ కుమ్మి అవతలేద్దాం. సో దాంతో లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ మనం ఎప్సెట్ మ్యాథ్స్. ఓకే. ఒక్క నిమిషం. యా. సో ఫస్ట్ మనం ఎప్సెట్ మ్యాథ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు ఎప్సెట్ మ్యాథ్ అనే ఎగ్జామ్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎప్సెట్ ఎగ్జామ్ గురించి మొత్తం మనకి 180 minutes ఉంటాయి. ఓకే. 160 క్వశ్చన్స్ ఇస్తాడు. 80 మ్యాథ్స్, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ. ఓకే. అండ్ దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంటో. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు గీడ్నే అర్థమైపోయింది. మ్యాథమెటిక్స్లోనే 80 క్వశ్చన్స్ వస్తాయి, 80 మార్క్స్. అంటే 50% ఆఫ్ వెయిటేజ్ మ్యాథమెటిక్స్కే. మీరు కానీ మ్యాథ్స్ కరెక్ట్గా చేస్తే అయిపోయింది, ఖేల్ ఖతం దుకాన్ బంద్. మీకు అక్కడ మంచి ర్యాంక్ వచ్చేసినట్టే. మీరు చూసుకోండి, లాస్ట్ ఇయర్ ఆర్ లాస్ట్ 2 years ట్రెండ్స్ బట్టి మీరు ఒకవేళ 90+ స్కోర్ చేస్తే మీ ర్యాంక్ 5,000 6,000 బిలోనే ఉంటుంది. అండ్ 5,000 6,000 బిలో ఉంటే ఎప్సెట్లో మంచి ర్యాంక్ అండ్ దానికి మంచి కాలేజ్, సిఎస్సి బ్రాంచెస్, సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెసే వస్తాయి దానికి. సో అందుకే చెప్తున్నా, మీకు ఇక్కడ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. మినిమం మీరు మ్యాథ్స్లో ఒక 50 55 లేదా 60 మార్క్స్ తెచ్చుకుంటే అక్కడే మీరు ఆల్మోస్ట్ ఎప్సెట్ ఎగ్జామ్ క్రాక్ చేసినట్టే. ఎందుకంటే ఇంకా మిగిలిన ఏదైతే 30 మార్క్స్ ఉన్నాయో అది మీరు ఈజీగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని తెచ్చుకోవచ్చు. సో అందుకే అబ్బా, ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇది. అండ్ నెగిటివ్ మార్కింగ్స్ ఏమి ఉండవు మన ఎప్సెట్ ఎగ్జామ్లో, మీకు తెలిసిందే. అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కంప్లీట్గా ఇంటర్మీడియట్ సిలబస్ మీద డిపెండ్ అవుతుంది. సో అది అనమాట ఎప్సెట్ ఎగ్జామ్ గురించి ఒక బేసిక్ ఐడియా. సో ఇప్పుడు మనం ఎప్సెట్ వెయిటేజ్ గురించి డిస్కస్ చేద్దాం, యూనిట్ వైజ్ వెయిటేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను టీఎస్ అని రాసిన, బట్ అగైన్ ఇది టీఎస్ అండ్ ఏపీ ఇద్దరికి రిలేటెడ్ ఇది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం మనకి మొత్తం మన ఎప్సెట్ మ్యాథ్స్ 1 2 3 4 5 మెయిన్ పార్ట్స్లోకి డివైడ్ చేసుకోవచ్చు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్జీబ్రా నుంచి మీరు ఒక 25 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత క్యాలిక్యులస్ సెకండ్ ఇంపార్టెంట్, దాని నుంచి మీరు అరౌండ్ ఒక 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ ఒక 14 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని నుంచి. ఆ తర్వాత ట్రిగ్నోమెట్రీ, ఆ తర్వాత వెక్టర్ ఆల్జీబ్రా, దాని నుంచి మీరు ఒక 11 and 10 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు కవర్ చేయాలనుకుంటే సిలబస్ సో నేను ఫస్ట్ ఆల్జీబ్రా కవర్ చేస్తా, ఆ తర్వాత క్యాలిక్యులస్ కవర్ చేస్తా, ఆ తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ. సో మీరు వెయిటేజ్ బట్టి కవర్ చేసేయచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ చెప్తాను నేను మీకు, సెషన్ ముందుకెళ్ళే చెప్తా మీకు. బట్ డెఫినెట్గా వెయిటేజ్ పరంగా చూసుకుంటే ఆల్జీబ్రాని అయితే మీరు ఖచ్చితంగా హైయెస్ట్ ప్రయారిటీలో పెట్టండి. ఎందుకంటే దాని నుంచి మీరు ఒక 25 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు క్యాలిక్యులస్, కోఆర్డినేట్ జామెట్రీ అయితే మీరు ఆర్డర్తో మీరు కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఇది యూనిట్ వైజ్ వెయిటేజ్. సో ఈ యూనిట్ వైజ్ వెయిటేజ్ తర్వాత మనం ఏం చేద్దామంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా చూద్దాం. దానికన్నా ముందు మేము ఏం చేసినామంటే, లాస్ట్ ఇయర్ అనాలిసిస్ చేసినాం. మా దగ్గర పేపర్స్ ఉండే కొన్ని షిఫ్ట్స్వి, షిఫ్ట్ 1, షిఫ్ట్ 4, 5, 7, 8, 9, 10, 11 ఇట్లా ఈ షిఫ్ట్ పేపర్స్ అన్నీ ఉండే మా దగ్గర. పేపర్స్ అన్నీ తీసుకొని చాప్టర్ మొత్తం పేపర్ అంతా అనాలిసిస్ చేసి
ఎవ్రీ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అని చూస్తున్నాం. అండ్ దాన్ని బట్టి ఈ టేబుల్ మొత్తం ఇక్కడ ఇక్కడైతే పెట్టేసినాం అనమాట. మీకు మేబీ కొంచెం పార్ట్ కనిపించకపోవచ్చు నా కెమెరా వల్ల, బట్ అగైన్ ఈ పీడిఎఫ్ ఈ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి అందులో. బట్ ఇది ఎందుకు చేసినామంటే మీకు ఐడియా వస్తుంది, ఓకే, ఏ చాప్టర్ ఎంత ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఈ స్ట్రెయిట్ లైన్స్ అనే చాప్టర్ చూడండి. ఆల్మోస్ట్ కొన్ని షిఫ్ట్స్లో అయితే 8 క్వశ్చన్లు, ఇక్కడ చూడండి షిఫ్ట్ 6లో 8 క్వశ్చన్స్, షిఫ్ట్ 7లో 7 క్వశ్చన్లు. సో ఆన్ అన్ యావరేజ్ స్ట్రెయిట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి మీరు ఒక 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు ఒకవేళ నేను స్ట్రెయిట్ లైన్స్ అనే చాప్టర్ లైట్ తీసుకుంటే నాకు అర్థం అవ్వట్లేదు, స్కిప్ చేస్తా అని అనుకుంటే మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు దాని వెయిటేజ్, మీరు మినిమం 5-6 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అలాగే లెట్సే కొన్నిసార్లు మీకు కొన్ని చాప్టర్స్ టఫ్ అనిపిస్తున్నాయి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే లిమిట్స్ అనే చాప్టర్ టఫ్ అనిపిస్తుంది. సో లిమిట్ నుంచి ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక ఆన్ అన్ యావరేజ్ ఒక 2 క్వశ్చన్లు వచ్చినాయి, ఓకే. సో సరే ఈ 2 క్వశ్చన్లు పర్లేదు నేను లైట్ తీసుకుంటా అనుకుంటే తీసుకోవచ్చు మీరు, ఓకే. సో నేను దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది ఏ చాప్టర్ ఎంత ఇంపార్టెంటో అని. ఒకవేళ ఒక చాప్టర్ నుంచి మీరు ఒక 5-6 క్వశ్చన్స్ లేదా 4 క్వశ్చన్లు వస్తున్నాయి అంటే అది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో ఆ చాప్టర్ మీద మీరు ఇంకా ఎక్కువ ఫోకస్, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయొచ్చు మీరు. అదే ఒక చాప్టర్ నుంచి ఓన్లీ ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్ వస్తుంటే దాని మీద కొంచెం తక్కువ ఫోకస్ లేదా కొంచెం తక్కువ ప్రాక్టీస్, అకార్డింగ్లీ మీ టైం మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే ఈ టేబుల్ అయితే మొత్తం ఇక్కడ మేము క్రియేట్ చేసి పెట్టినాం లాస్ట్ ఇయర్ అనాలిసిస్ బట్టి. సో డెఫినెట్గా మీరు ఈ టేబుల్ అయితే యూజ్ చేసుకోండి. పీడిఎఫ్ ఆల్రెడీ చెప్పిన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇదైతే మొత్తం ఫస్ట్ ఇయర్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్ బట్టి చాప్టర్ వైజ్ వెయిటేజ్ అయితే ఇచ్చేసినాం ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు ఫంక్షన్స్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి 1, మ్యాట్రైసెస్ నుంచి 2, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 2, ఇట్లా మీకు మొత్తం ఎవ్రీ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చో అనేది అయితే మేము ఇక్కడ ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే యాడ్ చేసి పెట్టినాం. అగైన్ అన్నిట్లో మీకు టీఎస్ అని కనిపిస్తుంది, కానీ యాజ్ ఐ సెడ్ ఇది బోత్ టీఎస్ అండ్ ఏపీ ఎప్సెట్ రెండిటికి ఇదే వెయిటేజ్ అనమాట. డిఫరెన్స్ ఏమీ లేదు, సిలబస్ దగ్గర డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఇదే ఫాలో అవుతున్నారు. సో ఇదన్నమాట ఫస్ట్ ఇయర్ సిలబస్ యొక్క వెయిటేజ్. అలాగే సెకండ్ ఇయర్ సిలబస్ యొక్క వెయిటేజ్ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. కాంప్లెక్స్ నంబర్స్, డి మోరిస్ థియరం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇంకా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థియరం, అన్నిట్లో నుంచి మీరు ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది క్లియర్గా మెన్షన్ చేసింది ఇక్కడ. సో దీనికి తగ్గట్టుగా మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఫస్ట్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్, ఓకే. అండ్ దీని తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏ బుక్స్ రిఫర్ చేయాలి అయితే ఒకటి ఏంటంటే చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే ఇక్కడ నేను జేఈకి రిలేటెడ్ సింగేజ్ బుక్స్ తీసుకుంటా, అరిహంత్ పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి, ఓకే, టాటా మెగ్రావి కొన్ని బుక్స్ ఉంటాయి, అవి పెద్ద పెద్ద బుక్స్ తీసుకొని సాల్వ్ చేయాలా, అవన్నీ ప్రిపేర్ అవ్వాలా అంటే అక్కర్లేదు. ఇది ఎప్సెట్, ఓకే. ఇదేం నీకు మన జేడబ్ల్యూఓ లేదంటే వేరే ఎగ్జామ్ కాదు, ఓకే. ఎప్సెట్ ఎగ్జామ్ అనేది స్ట్రిక్ట్లీ ఇంటర్మీడియట్ సిలబస్ పైనే ఉంటుంది. మీ ఇంటర్ సిలబస్ పైన ఏదైతే ఉందో ఇంటర్ సిలబస్లో దాని మీదనే క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి. సో నన్ను అడిగితే ఒక కాన్సెప్ట్ ఏదైనా చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్ చదవాలి అనుకుంటే బెస్ట్ తెలుగు అకాడమీ బుక్స్ అబ్బా. తెలుగు అకాడమీ బుక్స్ ఓపెన్ చేయండి, దానిలో కాన్సెప్ట్ చదవండి. ఆ చాప్టర్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్స్ ఉంది, కంటిన్యూటీ ఉంది, లేదంటే కాంప్లెక్స్ నంబర్స్ ఉంది, లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంది. దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఆ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి కాన్సెప్ట్ కంప్లీట్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది కాన్సెప్ట్ పైన. దాని తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ వచ్చేసి మీరు అదే చాప్టర్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు, ఓకే. మీకు ఒక అరిహంత్ బుక్ దొరుకుతుంది అబ్బా, ఇగో ఈ బుక్ అమెజాన్లో దొరికేస్తుంది, లేదంటే బయట స్టేషనరీకి వెళ్ళినా దొరుకుతుంది. ఇది 2024 నుంచి 2018 వరకు అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అరిహంతే కాదు, మన దిశ పబ్లికేషన్ కూడా ఉంటుంది. ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. అరిహంత్తో పాటు ఇక్కడ రాసేస్తున్నాం మీకోసం, సో దట్ ఇవి మీరు బయట మన అంటే ఈ అమెజాన్లో లేదంటే బయట స్టేషనరీకి వెళ్ళి అడిగినా కూడా దొరికేస్తాయి, దిశ ఆర్ అమెజాన్. దిశ ఆర్ అరిహంత్. సో దీనిలో మీకు 2024 నుంచి 2018 వరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో ఒక్కొక్క చాప్టర్కి మీకు మినిమం ఏమి లేకపోయినా 50 నుంచి 100 క్వశ్చన్లు అయితే ఉంటాయి అబ్బా. మీరు అవన్నీ సాల్వ్ చేసిండ్రు అనుకో,
డెఫినెట్‌గా అన్ని టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అయితే కవర్ అవుతాయి. ఆ చాప్టర్‌కి సంబంధించి మీకు మిగతా వేరే మెటీరియల్ గూడా అవసరం లేదు. లేదు సార్ మాకేమైనా మెటీరియల్ ఉంది మా దగ్గర, మా కాలేజ్‌లో మెటీరియల్ ఇచ్చిండ్రు. వెబ్‌సైట్ మెటీరియల్స్ ఇస్తారు కాలేజెస్‌లో ఇప్పుడు. నారాయణ, చైతన్య లేదంటే వేరే ఏ కాలేజ్ అయినా. ఓకే. అవి ఉంటే బెస్ట్ ఇంకా. అవి కూడా సాల్వ్ చేయండి. ఇన్‌ఫాక్ట్ ఇన్ థాట్ కేస్ మీరు ఏం చేయొచ్చంటే ఫస్ట్ తెలుగు అకాడమీ నుంచి కాన్సెప్ట్ కవర్ చేసుకోండి. ఓకే. ఆ తర్వాత నాకు ఇంకా కొంచెం కాన్సెప్ట్ కావాలి అంటే ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ కాన్సెప్ట్ కవర్ మాకు ఇంకా వేరే కాన్సెప్ట్ ఏమైనా కావాలి అనుకుంటే మీ దగ్గర ఒకవేళ సింగేజ్, అరిహంత్ లాంటి పెద్ద పెద్ద కాన్సెప్ట్ బుక్స్ ఉంటే దాని నుంచి ఒక జస్ట్ ఒక కాన్సెప్ట్ చూసుకోండి. ఇంపార్టెంట్ ఫార్ములాస్, థియరమ్స్ అలాంటివన్నీ చూసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ సాల్వ్ చేయండి. ఆ మెటీరియల్ నుంచి ఒక అట్లీస్ట్ ఒక 30-40 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఆ తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర మెటీరియల్ ఇంకా వేరే జేడబ్ల్యూ మెటీరియల్, జేడబ్ల్యూ బుక్స్ ఉంటే మీరు ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు. లేదు మా దగ్గర ఏం లేదు, మా దగ్గర టెక్స్ట్ బుక్ ఒకటే ఉంది అంటే ఆ టెక్స్ట్ బుక్ నుంచి కాన్సెప్ట్ చదవండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక బుక్ ఇది కొనుక్కోండి. దాని నుంచి క్వశ్చన్ సాల్వ్ చేయండి. అలా కూడా కంప్లీట్లీ ఫైన్. ఎలాంటి ఇబ్బంది ఉంటుంది మీకు. ఓకే. అండ్ దీంతో పాటు నేను ఇంకో బుక్ సజెస్ట్ చేస్తాను. అరిహంత్ది హ్యాండ్ బుక్ అని ఉంటుంది మీకు. ఇది మన అమెజాన్లో దొరికేస్తుంది. అరిహంత్ది హ్యాండ్ బుక్ అని ఇక్కడ రాసేస్తున్నాం మీకు. అరిహంత్ హ్యాండ్ బుక్, అరిహంత్కి సంబంధించి హ్యాండ్ బుక్ అని కొట్టగానే మీకు మ్యాథ్స్ది హ్యాండ్ బుక్ మీకు అమెజాన్లో వచ్చేస్తుంది. సో అందులో మనకి ఏంటి అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్కి సంబంధించి మ్యాథ్స్ సంబంధించి అన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, థియరమ్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయన్నమాట. చాలా చాలా యూజ్ అవుతుంది. అది మీకు రివిజన్కి బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా అంటే మీకు ఒకవేళ అది కావాలి అనుకుంటే, మీకు రివిజన్కి కావాలి అనుకుంటే డెఫినెట్గా ఆ బుక్ అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే రివిజన్కి యూజ్ అవుతుంది. అరియంత్ హ్యాండ్ బుక్ అని అమెజాన్లో వెతకండి దొరికేస్తుంది. సో ఇదనమాట బుక్కి సంబంధించి. సో అగైన్ యాజ్ ఐ సెడ్, మీ దగ్గర ఏమీ లేకపోతే ఓకే, జస్ట్ టెక్స్ట్ బుక్, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్ పెట్టుకోండి సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర మెటీరియల్ ఉంటే ఆల్రెడీ మీకు చెప్పిన ఎలా మీరు సిలబస్ అంటే ఎలా మీరు ఫాలో అవ్వచ్చు అని. సో దీని తర్వాత మనం ఏం చేద్దామంటే, సరే అన్న ఇప్పుడు మనకి ఎంత సిలబస్ ఉంది, ఇన్ని చాప్టర్లు ఉన్నాయి, ఎట్లా కవర్ చేయాలి, నేను ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి, ఎట్లా మనం ఈ సిలబస్ ఖతం చేయాలి అని మస్తు డౌట్లు ఉంటాయి. అండ్ ట్రస్ట్ మీ, ఇక్కడ చాలా మంది పప్పుల కాలేస్తారు. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్లో ఏమవుతుందంటే అబ్బా చాలా మందికి అర్థం కాదు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ మనం ఎండ్ చేయాలి. ఇప్పుడు 1.5 మంతే ఉంటుంది ఎగ్జామ్కి, బోర్డ్ ఎగ్జామ్ తర్వాత. ఇంకా ఏదో ఒకటి చదవాలని ర్యాండమ్గా డెఫినెట్ ఇంటిగ్రల్స్ సాల్వ్ చేయడం, లేదంటే స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్ సాల్వ్ చేస్తాడు, లేదంటే సరే ఈరోజు హైపర్బోలా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తే అట్లా అవ్వదు. ఎందుకంటే అన్ని కనెక్టెడ్ చాప్టర్స్ ఉంటాయి అబ్బా మ్యాథ్స్లో. ఒక చాప్టర్ ఇంకో చాప్టర్ లింక్ ఉంటుంది. మీకు ఆ లింక్ అర్థం కాకపోతే పిచ్చెక్కి పోద్ది, ఏమీ అర్థం కాదు, అనవసరంగా టైం వేస్ట్ చేస్తారు. అందుకే మీకోసం నేను సిలబస్ ఎట్లా కవర్ చేస్తే మీకు అద్భుతంగా అర్థం అవుతుందో అనేది మీకు చూపిస్తా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ కవర్ చేయండి. ఓకే. ఫస్ట్ ఇది ఏమైతుంది రవి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ట్రిగ్నోమెట్రీ కవర్ చేయండి. ఎందుకు అన్నా అంటే ట్రిగ్నోమెట్రీలో ఉండే బేసిక్స్ మీకు క్యాలిక్యులస్లో, కోఆర్డినేట్ జామెట్రీలో, ఆల్జీబ్రాలో, వెక్టార్స్లో అన్నిట్లో యూజ్ అవుతుంది. సో ఇందులో మీరు ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ కవర్ చేయండి. బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, ఇందులో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా ఉంటుంది. అది కూడా మీరు ఇవన్నీ ఈ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన చాప్టర్స్ అన్నీ కవర్ చేస్తే ఫస్ట్ మీ బేసిక్స్ అన్నీ ఖతమైపోతాయి. ఓకే. సో దీని తర్వాత ఏం చెప్తామంటే సెకండ్ క్యాలిక్యులస్ స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే క్యాలిక్యులస్ ఒకటి మస్తు వెయిటేజ్ ఉంది. ఆల్మోస్ట్ 20 క్వశ్చన్లు వస్తాయి క్యాలిక్యులస్ నుంచి. అండ్ దాంతోపాటు క్యాలిక్యులస్లో ఎట్లా అంటే మొత్తం కనెక్టెడ్ ఉంటుంది. మీరు ర్యాండమ్గా నేను క్యాలిక్యులస్లో ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్ చేస్తా, లేదంటే నేను అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చేస్తా అంటే అట్లా అవ్వదు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే క్యాలిక్యులస్లో ఫంక్షన్స్, మనకి ఫంక్షన్స్ అనే చాప్టర్ ఉంది కదా, ఆ ఫంక్షన్స్ అనే చాప్టర్ చదవాలి. ఫంక్షన్స్ అనే చాప్టర్ మీరు చదివిన తర్వాత ఈ ఫంక్షన్స్ అనే చాప్టర్స్ తర్వాత మీరు లిమిట్స్ అండ్ కంటిన్యూటీకి రావాలి. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీకు అయిపోయిన తర్వాతనే మీరు డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేయాలి. డిఫరెన్షియేషన్ చాప్టర్ అయిపోయిన తర్వాతనే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చాప్టర్ చేయాలి. ఇట్లా చేస్తేనే మీకు క్లారిటీ ఉంటుంది.
మీకు కాన్సెప్ట్స్ అన్నీ పిచ్చ క్లారిటీతో అర్థమవుతాయి. ఏ క్వెషన్ వచ్చినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ట్రస్ట్ మీ. ఓకే. సో ఇట్లా ఫస్ట్ మీరు డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అది అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ మీరు ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ స్టార్ట్ చేయొచ్చు. అగైన్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో కూడా ఫస్ట్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ అయిపోయిన తర్వాతనే డెఫినెట్ అయిపోయిన తర్వాతనే ఏరియా అండర్ కర్వ్స్. ఇది ఏరియా అండర్ కర్వ్స్ అయిపోయిన తర్వాతనే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇలా మీరు ఈ సిలబస్ క్యాలిక్యులస్ ఇలా ఉన్న చాప్టర్స్ ఈ పద్ధతిలో కవర్ చేస్తేనే మీకు క్యాలిక్యులస్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా, అండ్ అగైన్ మీరు లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయండి, మిక్స్ చేస్తున్నాడు క్వశ్చన్లు. ఓకే, ఒకే క్వశ్చన్లో మనకి అటు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ కాన్సెప్ట్ అండ్ అట్లనే కొన్ని డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్, లేదంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్సెప్ట్తో పాటు కొంచెం డెఫినెట్ ఇంటిగ్రల్ కాన్సెప్ట్ కూడా యాడ్ అయి వస్తున్నాయి. అట్లా మిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ వస్తున్నాయి క్వశ్చన్స్లో. సో అందుకే అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఈ వేలో మీరు సిలబస్ కవర్ చేస్తే పిక్చర్ క్లారిటీ ఉంటుంది. సో అట్లా క్యాలిక్యులస్లో మీరు సిలబస్ కవర్ చేయొచ్చు. ఆ తర్వాత ఏందన్నా అంటే కోఆర్డినేట్ జామెట్రీ, థర్డ్ కోఆర్డినేట్ జామెట్రీ. మరి కోఆర్డినేట్ జామెట్రీలో సిలబస్ ఎట్లా కవర్ చేయాలి అంటే ఫస్ట్ బేసిక్స్ ఫండమెంటల్స్ చూసుకోండి. ఇగో ఇక్కడ రాస్తున్నా, ఫస్ట్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్. అంటే లైక్ మనకి కోఆర్డినేట్ జామెట్రీలో లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, కొన్ని సింపుల్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అవన్నీ కవర్ చేసుకోండి. దాని తర్వాత స్ట్రైట్ లైన్స్ కవర్ చేయండి కోఆర్డినేట్ జామెట్రీలో. స్ట్రైట్ లైన్స్ కవర్ చేసిన తర్వాత సర్కిల్స్లో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా ఇంక్లూడ్ చేసిన సర్కిల్స్ కంప్లీట్ చేయండి. సర్కిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు కోనిక్ సెక్షన్కి పోండి. కోనిక్ సెక్షన్లో పారాబోలా, ఆ తర్వాత మనకి హైపర్బోలా, ఆ తర్వాత మనకి ఎలిప్స్, ఆ తర్వాత మనకి హైపర్బోలా. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఏమవుతుందో తెలుసా, కోనిక్ సెక్షన్లో మీకు ఒక్కసారి సర్కిల్స్ అయిపోతే కోనిక్ సెక్షన్లో ఆల్మోస్ట్ ఒక 20-30-40% కాన్సెప్ట్స్ అయితే రిపీటే ఉంటాయి. సర్కిల్స్లో యూజ్ చేసిన అప్రోచే సేమ్ అప్రోచ్ మనం కోనిక్ సెక్షన్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్కి ఏమవుతుంది అంటే హైపర్బోలాలో కొత్తగా నేర్చుకోవడానికి ఏమి ఉండదు. నువ్వు అన్నీ ఆల్రెడీ ఎలిప్స్, పారాబోలాలో నేర్చేసుకొని ఉంటావు. హైపర్బోలాలో జస్ట్ ఆ సేమ్ అప్రోచ్ నువ్వు అప్లై చేస్తూ ఉంటావు అంతే. సో హైపర్బోలా వచ్చేసరికి యూ ఆల్రెడీ నో లాట్ ఆఫ్ థింగ్స్. మీకు కొత్తగా ఏం అనిపించదు అక్కడ అనమాట. సో ఈ అప్రోచ్ ఫాలో అవుతాయి. ఇప్పుడు అట్లా కాకుండా నేను ర్యాండమ్గా నేను హైపర్బోలా స్టార్ట్ చేస్తా కోఆర్డినేట్ జామెట్రీలో అంటే అప్పుడు మీకు మస్తు ఇబ్బంది అవుతుంది, ఏం అర్థం కాదు. బట్ ఈ వేలో మీరు ఒకవేళ కంప్లీట్ చేసిండ్రు అనుకోండి, పిచ్చ ఈజీ అవుతుంది మీకు. సో అదనమాట థర్డ్. ఆ తర్వాత మీరు ఆల్జీబ్రా. అగైన్ ఇక్కడ మీరు కొంతమంది నేను వెక్టార్ చేస్తా అన్న అంటే మీ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ 2 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇష్టం అబ్బా, మీరు వెక్టార్ స్టార్ట్ చేస్తా, నేను తర్వాత ఆల్జీబ్రా స్టార్ట్ చేస్తా అంటే ఓకే ఫైన్. లేదు ఆల్జీబ్రా స్టార్ట్ చేస్తా, వెయిటేజ్ అన్నిటికన్నా హై ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఆల్జీబ్రా కంప్లీట్ చేసుకుంటా అంటే అది కూడా ఓకే, మీ ఇష్టం, మీకు వదిలేస్తున్నా. కానీ ఇక్కడ నేను ఏం చేసిన అంటే, ఇందాక మీరు అనొచ్చు అన్న మీరు ఆల్జీబ్రాకి హై వెయిటేజ్ అన్నారు కదా, మీరు మరి ఇది ఎందుకు మీరు ఇంత లేట్ కంప్లీట్ చేస్తున్నారు అంటే, ఎందుకంటే ఆల్జీబ్రాలో ఇండివిజువల్ చాప్టర్స్ అబ్బా. ఈ మ్యాట్రైసెస్ అండ్ డిటర్మినెంట్స్కి, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి పెద్దగా సంబంధం లేదు. ఫస్ట్ మ్యాట్రైసెస్ చేయి, లేదంటే ఫస్ట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేయి, అది కంప్లీట్లీ నీ ఇష్టం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ చాప్టర్స్ ఉంటాయి కాబట్టి అంతగా కనెక్షన్ ఉండదు. కాబట్టి కొన్ని చాప్టర్స్ మధ్యలో కనెక్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ తర్వాతే ప్రాబిలిటీ చేయాలి. ఓకే. సో అట్లా కొన్ని చాప్టర్స్ మధ్యలో కనెక్షన్ ఉంటుంది, కానీ మిగిలిన చాప్టర్స్ అన్ని ఇండివిజువల్ చాప్టర్స్ కాబట్టి నేను టీచ్ చేసినప్పుడు, నేను చదివినప్పుడు నాకు ఇట్లా ఈజీ అయ్యేది. అంటే ఫస్ట్ ఏవైతే ఇట్లా కనెక్షన్ ఉన్న చాప్టర్స్ అన్నీ కంప్లీట్ అయితే ఆ కాంప్లెక్సిటీ అంతా ఖతం అవుతుంది. ఆ తర్వాత ప్రశాంతంగా ఇట్లా ఇండివిజువల్ చాప్టర్స్ ఖతం చేసుకుంటూ పోతా. అట్లా నేను ప్రిఫర్ చేస్తాను. బట్ లేదన్నా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, నాకు హై వెయిటెడ్ చాప్టర్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తేనే మనశ్శాంతిగా ఉంటుంది అంటే అప్పుడు నువ్వు ఏం చేయి, ట్రిగ్నోమెట్రీ ఖతం అవ్వగానే ఆల్జీబ్రా కంప్లీట్ చేసేయి. ఆల్జీబ్రా కంప్లీట్ చేసిన తర్వాత ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వు. ఆ తర్వాత క్యాలిక్యులస్ కంప్లీట్ చేయి, ఆ తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ కంప్లీట్ చేయి, ఆ తర్వాత వెక్టార్స్ అండ్ 3D కంప్లీట్ చేయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే, అది మీకు ఇష్టం, మీకు వదిలేస్తున్నా. సో ఇదనమాట సిలబస్ ఎట్లా కవర్ చేయాలి, ఒక డీటెయిల్ స్ట్రాటజీ. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ట్రస్ట్ మీ, చాలా మంది ఇది ఫాలో అయ్యిండ్రు. నేను టీచ్ చేసిన స్టూడెంట్స్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి వాళ్ళకి. సో డెఫినెట్లీ ఫాలో అవ్వండి. ఇది ఎలా పడితే అలా సిలబస్ కవర్ చేయకండి, అనవసరంగా మీ టైమే వేస్ట్ అవుతుంది. సో దాని తర్వాత ఇంకా ఫైనలీ చాలామంది అంటే ఒక్క బాయిల్ డౌన్ చేసి, అన్న నాకు ఏం చేయాలన్నా, నాకు మ్యాథ్స్లో ఎట్లన్నా చేసి 60 మార్కులు కావాలి, 65 మార్కులు కావాలి, 70 మార్కులు కావాలి, 50 మార్కులు కావాలి, ఏం చేయాలి అన్నా అంటే ఒక్కటే రాబాయ్,
ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఇంకొక ఫార్ములానే లేదు మ్యాథ్స్‌లో. ఎందుకంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. ఆ టైం లేదు నీకు. నీకు హార్డ్‌లీ ఎంత? నీకు 80 క్వెషన్‌లున్నాయి. ఓకే. నీకు హార్డ్‌లీ ఒక క్వెషన్‌కి 1 మినిట్ నుంచి 1.2 మినిట్స్ వరకు ఉంటది అంతే నీకు హార్డ్‌లీ. సో, ఆ టైంలో ఏం ఆలోచిస్తావు? ఏం అప్లై చేస్తావు? ఏం రాస్తావు? నీ క్వెషన్ చూడగానే వెంటనే ఐడియా క్లిక్ అయిపోవాలి. వెంటనే నీ పెన్ స్టార్ట్ చేయాలి. వెంటనే నీ బ్రెయిన్ హ్యాస్ టు వర్క్. అది ఎప్పుడు అవుతుంది? నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అలాంటి ఒక అవుట్‌పుట్ వస్తది నీకు. నువ్వు ఎన్ని క్వెషన్స్ సాల్వ్ చేస్తే నీకు ఎగ్జామ్‌కి వెళ్ళిన తర్వాత వెంటనే ఒక క్వెషన్ చూడగానే ఓకే. ఈ క్వెషన్ నేను ఆల్రెడీ చూసేసిన. ఈ క్వెషన్ ఆల్రెడీ సాల్వ్ చేసేసిన. ఈ క్వెషన్ ప్యాటర్న్ నాకు తెలుసు. లేదంటే ఈ క్వెషన్‌కి ఇలా సాల్వ్ చేయొచ్చు అని వెంటనే నీకు ఐడియా క్లిక్ అవుతది. సో, అందుకే అంటున్నా ఐడియా క్లిక్ అవ్వాలి నీకు ఎగ్జామ్‌లో ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో వెంటనే అంటే నువ్వు చాలా క్వెషన్స్ సాల్వ్ చేయాలబ్బా! దీనికి ఇంకొక ఆల్టర్‌నేటివ్ లేదు. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. సో, అగైన్ ప్రాక్టీస్ చేయమంటే ఒకటే టైప్ ఆఫ్ క్వెషన్ నేను 100 క్వెషన్‌లు చేస్తా అంటే అవ్వదట్లా. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ చెయి. ఇప్పుడు ఒక చాప్టర్ ఉంది. ఒక చాప్టర్‌లో ఒక 40 క్వెషన్‌లు చేస్తున్నా, ఆ 40 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ చేసినావనుకో, అప్పుడు డెఫినిట్‌గా చాలా వర్త్ అది. లేదు 40 సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ చేస్తున్నావు అంటే వేస్ట్ అది. సో, అందుకే ఎంసెట్ ఈస్ ఆల్ అబౌట్ స్పీడ్ అండ్ అక్యురసీ. మంచిగా నీట్‌గా ఓకే. మీరు మంచిగా ఫస్ట్ సిలబస్ అంటే మీరు కాన్సెప్ట్ చదివేసేయండి. రీడ్ చాప్టర్. కాన్సెప్ట్ చదివిన తర్వాత క్వెషన్స్ సాల్వ్ చేయండి. మీ దగ్గర మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ నుంచి క్వెషన్స్ సాల్వ్ చేయండి. మీ హ్యాండ్ మేడ్ నోట్స్ ఉండాలి మీ దగ్గర. యూ హావ్ టు మేక్ నోట్స్. సో దట్ మీకు రివిజన్ టైంలో చాలా యూజ్ అవుతది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 20-30 క్వెషన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ఉన్న క్వెషన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు టైం పెట్టుకోండి. చూడండి ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నారో అని. ఒకవేళ కొంచెం లేట్‌గా ఐడియా క్లిక్ అవుతుందంటే మేబీ ఆ కాన్సెప్ట్‌లో మీకు అంత క్లారిటీ లేదు. లేదంటే మీరు కాలిక్యులేషన్ ఫాస్ట్‌గా చేయట్లేదు. సో అగైన్ ట్రై టు ఇంక్రీజ్ దాట్. ట్రై టు ఇంప్రూవ్ ఆన్ దాట్. ఆ తర్వాత అలాగే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ స్పీడ్ అండ్ అక్యురసీ మీద ఫోకస్ చేయండి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్‌కి ఒక 1-2 వీక్స్‌కి ముందు మాక్ టెస్ట్ డెఫినెట్‌లీ ట్రస్ట్ మీ. మాక్ టెస్ట్ అయితే ఖచ్చితంగా మీరు రాయాల్సిందే 1-2 వీక్స్ ముందు. మాక్ టెస్ట్ రాయండి. రాసేటప్పుడు మీకు అర్థమవుతది. ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారు, ఎన్ని కరెక్ట్ అవుతున్నాయని. అండ్ దానికి తగ్గట్టుగా నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు అని కూడా మీకు తెలుస్తది. సో అదైతే ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఇదన్నమాట మన ఎంసెట్ స్ట్రాటజీ. ఐ హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ గైస్. అండ్ ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ ఇది. చాలా మంది స్టూడెంట్స్ ఫాలో అయిన మెథడ్ ఇది. నేను టీచ్ చేసిన, నేను ఫాలో అయినా. సో ఐ హోప్ మీకు యూజ్ అవుతుందని. మీకు వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే, రిక్వెస్ట్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ట్రై టు అడ్రస్ దెమ్. ఓకే. సో అంతే ఈ వీడియో. అండ్ ఐ హోప్ అది మీకు ఇట్స్ యూస్ఫుల్ ఫర్ యూ గైస్. మీకు ఏమైనా వేరే డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. చెప్పినా కదా ఎప్సెట్ మ్యాథ్స్ సిలబస్ మొత్తం మన ఛానల్లో కవర్ చేస్తున్నా డీటెయిల్డ్గా. ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఎప్సెట్ మ్యాథ్ మనం కుమ్మేద్దాం ఈసారి డెఫినెట్గా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ టుడేస్ వీడియో. అండ్ ఇంకో వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్. బై బై.